నేను విఫలమయ్యాను ఘోరంగా అని దెబ్బతిన్నాను. నా కాన్ఫిడెన్స్, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా హోప్ అన్నీ పోయాయి. ఆ రోజు జీవితం ముగిసింది అనిపించింది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. లిస్ట్ బయటకు వచ్చింది. కానీ అందులో నా పేరు లేదు. నా గదిలో నేను ఒంటరిగా ఉన్నాను. నిశ్శబ్దం మరియు నా కళ్ళల్లో కన్నీరు. నేను ఒక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏమిటి? పీపుల్స్ అన్నారు నువ్వు చేయలేకపోయావని, నువ్వు నీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు అని. ఈ చెత్త విషయం ఏమిటంటే నేను నాకు నేనే చెప్పుకున్నప్పుడు బహుశా నేను సరిపోనని. కానీ అప్పుడు ఒక విషయం నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. వై డు వి ఫాల్? దాని ద్వారా మనం మనన్నే తిరిగి పొందడం నేర్చుకోవచ్చు. ఆ రాత్రి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను మారిపోను. నేను మళ్ళీ లేస్తాను. ఎంత సమయం తీసుకున్నా, ఎంత బాధగా ఉన్నా నేను విఫలంపై నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. రోజులు గడిచాయి మరియు నేను మారిపోయాను. ప్రతిరోజు నేను ఆ బాధను గుర్తుంచుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ నా శక్తిగా మారింది. ఐ బికేమ్ ఏ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. నా గతం స్వభావానికి భయపడింది. నో ఎక్స్క్యూజ్, నో డిస్కషన్. ఒకే ఒక వ్యామోహం, బలంగా తిరిగిరా. బలంగా మారడానికి నీకు సూపర్ పవర్స్ అవసరం లేదు. నీకు ఒకే ఒక కారణం అవసరం. చాలా శక్తివంతమైన ఒక కారణం. చీకటి కూడా మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించడం అవుతుంది. ఆ రోజు వచ్చింది. పరీక్ష ఫలితాలు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారి నా పేరు లిస్ట్లో అగ్రస్థానంలో ఉంది. నాకు తెలుసు ఇది కేవలం కాగితం ముక్క కాదు, ఇది నా విముక్తి. అప్పుడే నేను గ్రహించాను, వైఫల్యం మీ అంతం కాదు. మీలోనే ఉన్న యోధుడికి మేలుకోవడానికి ఇది కేవలం ఒక పరీక్ష. కాబట్టి మీరు ఎప్పుడైనా విఫలమైతే గుర్తుంచుకోండి, మీరు బ్యాట్మెన్గా అయ్యే ప్రక్రియలో ఉన్నారు. నొప్పి మీ ఇంధనం కావచ్చు, కానీ ఒకే ఒక కండిషన్, డోంట్ గివ్ అప్. ఎందుకంటే తెల్లవారక ముందే రాత్రి చీకటిగా ఉంటుంది. మీ వైఫల్యాలు మీ పునర్గమనంలో మొదటి అధ్యాయం మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.